ఫ్రెండ్స్, నేను మీ ప్రశాంతి. ఈరోజు వీడియోలో మనం సెకండ్ లాంగ్వేజ్ తెలుగు సెకండ్ లెసన్ 3 చేపల లెసన్ అయితే చెప్పుకోబోతున్నాము ఫ్రెండ్స్. బొమ్మను చూడండి, ఆలోచించి చెప్పండి. ఓకే, ఇక్కడైతే పిక్చర్ ఉంది కదా, ఈ పిక్చర్ని చూసి మీరు ఆలోచించి ఈ పిక్చర్ కింద అయితే కొన్ని ప్రశ్నలు అయితే ఇచ్చారు కదా ఫ్రెండ్స్, ఈ ప్రశ్నలకు ఆన్సర్లు అయితే మీరు కామెంట్ బాక్స్లో పెట్టేసేయండి. ఇప్పుడైతే మనం లెసన్లోకి వెళ్ళిపోదాం. చూసేసే. అనగనగా ఒక మడుగులో సుమతి, కాలమతి, మందమతి అనే 3 చేపలు ఉండేవి. సుమతి అనే చేప ముందు చూపు కలిగి ఉండేది. సమయస్ఫూర్తి కలిగిన చేప కాలమతి. సోమరితనం, మందబుద్ధి కలిగిన చేప మందమతి. ఒకనాడు 3 చేపలు కలుసుకున్నాయి. సుమతి తన మిత్రులిద్దరితో, ఈ ఏడాది ఇంతవరకు వానలు పడలేదు. మన మడుగులో చూస్తే నీళ్లు రోజు రోజుకు తగ్గిపోతున్నాయి. ఈరోజు కొంతమంది జాలర్లు వచ్చారు. ఇంకో 10 రోజుల్లో నీళ్ళన్నీ ఇంకిపోతాయి. అప్పుడు ఈ మడుగులో చేపలన్నింటినీ పట్టుకెళ్ళవచ్చు అని మాట్లాడుకోవడం నేను విన్నాను. ఇక్కడే ఉంటే చనిపోవడం ఖాయం. మడుగులోని నీరు పూర్తిగా ఇంకిపోకముందే మనం ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి. ఇక్కడికి కొంత దూరంలో పెద్ద చెరువు ఒకటి ఉన్నది. నీళ్లు ఉండగానే కాలువ ద్వారా సురక్షితంగా పెద్ద చెరువులోకి వెళదాం. ఆలస్యం చేస్తే అనర్థం చుట్టుముడుతుంది అని అన్నది. అది విన్న కాలమతి, సరేలే, ఆ జాలర్లు వచ్చినప్పుడు కదా మనకు అపాయం, ఇప్పుడే భయపడాల్సిన పని లేదు అని అన్నది. ఇవన్నీ అసలు పట్టించుకోవలసిన అవసరమే లేదు అంటూ వెళ్ళిపోయింది మందమతి. ముందు చూపు గల సుమతి మడుగు నుండి బయటపడి మెల్లమెల్లగా కాలువ గుండా పెద్ద చెరువులోకి చేరుకున్నది. కొద్ది రోజుల తరువాత జాలర్లు వచ్చి చేపల కొరకు వల వేశారు. వారిని చూడగానే కాలమతి చచ్చిపోయినట్లు నటించింది. అప్పుడు జాలరి కాలమతిని బయటకు విసిరేశాడు. అక్కడి నుండి సమయస్ఫూర్తితో కాలమతి నెమ్మదిగా పెద్ద చెరువులోకి చేరుకుంది. ముందు చూపు సమయస్ఫూర్తి లేని మందమతి జాలర్ల వలలో చిక్కింది. ఈ లెసన్ ని బట్టి మీకు ఏం అర్థమైంది ఇప్పుడు నాకు కామెంట్ బాక్స్ లో చెప్పేసేయండి. దీని మోరల్ వచ్చేసి మాత్రం ఏంటంటే, ప్రతి వ్యక్తికి ముందు చూపు అండ్ సమయస్ఫూర్తి తప్పనిసరిగా ఉండాలి. మందమతిలాగా మాత్రం ఎవ్వరు ఉండకూడదు. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.